రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలాంటి ఆరోపణలు లేని కంపెనీలు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటన చేసింది. దరఖాస్తు చేసుకునే కంపెనీలపై ఎలాంటి ఆరోపణలు లేవనే హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టి ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించనున్నారు. ఇక వచ్చిన ఫిర్యాదుల ప్రకారం కొత్త బ్రాండ్ కంపెనీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు బేవరేజెస్. ఇదే విషయంపై డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. సూర్య, మనకు తెలంగాణలో కొత్త బీర్ కంపెనీల సప్లై చేసేందుకు కొన్ని కంపెనీలు రిజిస్టర్ చేసేందుకు ముందుకు వచ్చాయి అంతకుముందు కూడా. కానీ కొన్ని సమస్యలతోటి వాళ్ళ మీద ఆరోపణలు ఉండడంతో ఆ కంపెనీలు వెనక్కి తగ్గాయి. అయితే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే బీర్ కంపెనీలు ఇక్కడ అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే మిగతా ఉన్నటువంటి బీర్ కంపెనీలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. ఈ మధ్య మనం చూసినాం, కొంత బిల్లులు పెండింగ్ ఉండగానే మిగతా కంపెనీలు బీర్ సప్లై చేయడానికి కొంత ఆసక్తి చూపలేదు. ప్రభుత్వాన్ని కూడా కొంత బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆదాయం కోసము ఇంకొక వైపు కొత్త బ్రాండ్లను తెలంగాణలో పరిచయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే కొత్త బీర్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చని ఒక ప్రకటన, అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితమే బెవరేజెస్ కంపెనీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ బీర్ కంపెనీలు కూడా వాళ్ళ మీద ఆరోపణలు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేము అంత క్లీన్ గా ఉన్నాం, ఆయా రాష్ట్రాల్లో కూడా మా బీర్ కంపెనీలు సప్లై చేస్తున్నాయి బీర్లు అనేటువంటి విషయాలన్నీ కూడా పొందుపరచాలి. ఒకటి. రెండోది, ఆరోపణలు ఉంటే కనుక ఎవరైనా ప్రజలు కూడా పలానా కంపెనీ మీద ఆరోపణ ఉందని కూడా బెవరేజ్ కంపెనీకి ఫిర్యాదు చేయొచ్చు. ఇట్లా ఈ విధంగా కంపెనీలు, కొత్త బీర్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే ఒక అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీర్ కంపెనీలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మా తెలంగాణలో మేము బీర్ సప్లై చేస్తామని చెప్పి వాళ్ళు బెవరేజ్ కంపెనీని కోరవచ్చు. ఆ తర్వాత అనుమతిస్తారు. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో మన మొత్తం బీర్ కంపెనీల్లోనే 6 మాత్రమే ఉన్నాయి. అవి కూడా సంగారెడ్డిలో ఉన్నాయి. ఇంకా నాన్ లోకల్ కి సంబంధించి ఒక 7 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అవి ఇక్కడ మన దగ్గరికి తెలంగాణ రాష్ట్రానికి తమ బీరును పంపిస్తాయి. ఇక్కడ కాటన్ల రూపంలో మద్యము దుకాణాలలో కానీ లేదంటే వారి యొక్క సప్లై చేసుకుంటాయి. మొత్తం 13 మాత్రమే ఉన్నాయి మన అక్కడ బీర్ కంపెనీలు. కాబట్టి ఇప్పుడు మరికొన్ని కంపెనీలు మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. సో పెద్ద ఎత్తున కొత్త బ్రాండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు విదేశీకి సంబంధించినటువంటి బీర్ కంపెనీలు కూడా అనుమతిస్తామని చెప్పి బెవరేజ్ కంపెనీ అయితే చెప్తుంది. మరి ఎవరు దరఖాస్తు చేసుకుంటారు ఏందనేది చూడాలి. కానీ మొత్తానికైతే మన దగ్గర 13 మాత్రమే బీర్ కంపెనీలు ఉన్నాయి. అందులో 7 నాన్ లోకల్, ఒక 6 కంపెనీలు మాత్రం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి. మనకు ఎక్కువగా ఈ కేఎఫ్ లైట్, తర్వాత బడ్వైజర్ ఇట్లాంటివి ఉన్నాయిగా, అవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఒక 6 కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఇక కొత్తగా కంపెనీలు రాబోతున్నాయి. ఇక లిక్కర్ విషయానికి వస్తే లిక్కర్ కూడా దాదాపుగా ఒక లోకల్ గా ఒక 20 కంపెనీలు ఉన్నాయి. అట్లనే నాన్ లోకల్ ఒక 3 కంపెనీలు ఉన్నాయి. మొత్తం నాన్ లోకల్ 31 ఉన్నాయి. మొత్తంగా 51 కంపెనీలు మన తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నాయి. 51 ఏమో లిక్కర్ హార్డ్ అంటాం, వాళ్ళు అవి అక్కడి నుంచి సప్లై చేస్తాయి 51 కంపెనీలు. ఇక 13 బీర్ కంపెనీలేమో బీర్ ఆయా బ్రాండ్లలో మనకు తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేస్తాయి అనమాట. ఇక ఫారెన్ కు సంబంధించి కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒక 27 నాన్ లోకల్ కు సంబంధించి ఫారెన్ విదేశీ మద్యం కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు. మొత్తంగా ఒక దాదాపుగా 91 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇక కొత్తగా ఇప్పుడు బీర్ కంపెనీలు వస్తే మరిన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పినట్టు సూర్య 13 మాత్రమే మన దగ్గర బీర్ కంపెనీలు బీర్లు సప్లై చేస్తున్నాయి. సో ఇక కొత్త కంపెనీలు కూడా సోమా లాంటివి కూడా ఈ మధ్య బాగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోమా కంపెనీ మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. అవి గతంలో ఆ బీరు సేవించిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు అన్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కొత్త బీర్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో సప్లై చేసుకోవచ్చని కొద్దిసేపటి క్రితమే బెవరేజెస్ కంపెనీ ఒక ప్రకటన చేసింది, అధికారిక ప్రకటన. త్వరలోనే ఈ కంపెనీలు అనుమతి కోరుతూ ఒక అధికారిక ప్రకటన చేయబోతారు. ఆ తర్వాత కంపెనీలన్నీ కూడా దరఖాస్తు చేసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో సప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల ఒకటి కొత్త బ్రాండ్లు వస్తాయి, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సమస్య కనుక ఉంటే, ఆ కంపెనీల మీద ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మేము అనుమతిస్తామని చెప్పి
బెవరేజ్ కంపెనీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటన చేసింది.